అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఆలూ ఫ్రై ఎన్ని రకాలు చేసినా కూడా చాలా బాగుంటుంది కదా. అందుకే నేను మీకు ఈరోజు సింధీ స్టైల్లో ఆలూ టుక్ అనే ఒక రెసిపీ చూపించబోతున్నాను. సో రండి, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 1/2 కిలో బంగాళదుంపల్ని తీసుకుంటున్నాను. వీటన్నిటిని శుభ్రంగా కడిగిన తర్వాత స్కిన్ తీసేయాలి. ఆ తర్వాత వీటిని 1 సెంటీమీటర్ థిక్నెస్ ఉండే స్లైసెస్ లాగా కట్ చేయాలి. ఇవి మరీ మందంగా మరీ పల్సగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్లో ఉంటేనే బాగుంటాయి. ఒక పెద్ద బౌల్లో నీళ్లు పోసి అందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఈ ఉప్పు నీళ్లలో బంగాళదుంప స్లైసెస్ వేసి బాగా రుద్దుతూ కడిగితే దుంపల్లో ఉన్న ఎక్స్ట్రా స్టార్చ్ మొత్తం ఈజీగా పోతుంది. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు వెంపేయాలి. ఒక కిచెన్ పేపర్ టవల్ మీద ఈ స్లైసెస్ అన్నీ దూరంగా పెట్టి ఇలా ఇంకొక పేపర్ టవల్తో ఎక్స్ట్రా నీళ్లు మొత్తం తుడిచేస్తున్నాను. ఇలా అన్నిటినీ పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత చిన్న చిన్న బ్యాచెస్లో దుంపల స్లైసెస్ని వేసి వేయించాలి. ఇవి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత పూర్తిగా ఉడికాయో లేదో చూడడానికి ఇలా ఒక కత్తితో పొడిచి చూడొచ్చు. కత్తి ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి దుంపలు 80% ఉడికాయని అర్థం. ఈ పాయింట్లో వీటిని బయటికి తీసేస్తున్నాను. నెక్స్ట్ వీటికి మసాలా పొడి తయారు చేయాలి. దీనికోసం ఒక పెద్ద బౌల్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కశ్మీరీ కారం, 1.5 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1.5 టీ స్పూన్ల జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ల ఆమ్చూర్ పొడి వేసి అంతా బాగా కలపాలి. ఈ కారం పొడిని పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ వేయించిన స్లైసెస్ అన్నిటినీ దూరంగా పెట్టి ఒక ఫ్లాట్గా ఉండే గిన్నెతో కానీ గ్లాస్తో కానీ ఇలా లోపలికి ప్రెస్ చేయాలి. చూస్తున్నారు కదా, స్లైసెస్ అన్నీ ఇలా ఫ్లాట్గా తయారవుతాయి. ఇలా ఫ్లాటన్ చేసిన పొటాటో స్లైసెస్ అన్నిటినీ మళ్ళీ వేడి నూనెలో వేసి మంచి బ్రైట్ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇవి ఇలా వేయిస్తే బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా ఉంటేనే పర్ఫెక్ట్ ఆలూ టుక్ వస్తుంది. సో బాగా వేగిన స్లైసెస్ అన్నిటినీ బయటికి తీసేయచ్చు. చూస్తున్నారు కదా, సౌండ్ కూడా ఎంత క్రంచీగా వస్తుందో. ఇవి పర్ఫెక్ట్గా వేగాయి అని అర్థం. ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసిన కారం పొడిలో మీకు కావాల్సినంత ఇందులో వేసి కలుపుకోవచ్చు. ఈ కారం మొత్తం ఆలూ ఫ్రైకి బాగా పట్టేట్టు కలపాలి. అంతే అండి, సింధీ స్టైల్ ఆలూ టుక్ తయారైనట్టే. పొటాటో లవర్స్ అందరికీ ఇదొక మస్ట్ ట్రై రెసిపీ అండి. ఇది మీరు ఒట్టిగా స్నాక్స్లా తినచ్చు, లేదంటే అన్నంలో పెట్టుకుని కూడా తినచ్చు. ఇందులో ఉల్లిపాయలు వెల్లుల్లి లాంటివి ఏం లేవు కాబట్టి పండగల టైంలో కూడా హ్యాపీగా మీరు తినచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.